నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి. మిలాదునబీ వేడుకల్లో భాగంగా నంద్యాల భారీ సద్భావన బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. గోపవరం ఘటనపై తప్పుడు ప్రచారం ఆపాలన్న కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. ఎరువుల కొరత, సాగునీరు అందక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరాత్ క్విజ్ వివరాలు వెల్లడించిన టాలెంట్ టెస్ట్ జమాన్ ఫౌండేషన్ సభ్యులు. నంద్యాలలోని 11వ వార్డులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఫిరోజ్. ప్రజలకు అందుబాటులో ఉండాలని వార్డు ఇన్ఛార్జి షేక్ కటల అఫ్జాల్ బాషా సూచన. నంద్యాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం 2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారన్నారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన సేవలు మరవలేనివని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం అత్యంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని విద్యార్థులు చదువుతో పాటు మిగతా విషయాలు కూడా తెలుసుకొని మంచి స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన విద్యావంతులైనటువంటి టీచర్ మహాశయులకు కొన్ని విద్యను బాగా వెనుకబడిన ఉద్దేశారు దాని సంఖ్యలు వేసి ముందుగా పెట్టాను. చదువుకోవడం అంటే ఆయన ఏమి ప్రజలు ఆయనకు వాడుకొని జరిగింది. మనం జీవన విధానం ఏ రకంగా, మనం ఏ జీవన విధానం ఏ రకంగా ఉంటే ఏ రకంగా వచ్చినాం మనం. కాబట్టి మన కల్చర్ చైన్ ఆఫ్ ట్యాక్స్ అని నింపి వ్యవసాయానికి ఇచ్చినామంటే అనేకములైన అంశాలను స్పృశించినటువంటి మీ మేధస్సు విశిస్తూ నమస్సు తెలియజేస్తున్నామని కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం సార్. పౌరాణికం ఒక పద్యాన్ని ముందుంచి నేను సర్వజనులను ఏకాకులే కదా. భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు, గ్రేట్ టీచర్, ఆథర్, ఫిలాసఫర్, అలాగే మెడ్రాస్, కల్కటా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు, వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన నేటి ఎంసీ గంగుల్ నాగరాజ్ గారు
సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అందరి అటెన్షన్ని మళ్ళీ డ్రా చేశారు. కాలాతీతం అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను. గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైంది. అంత పవిత్రమైందని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఆ బంధం ఒక జ్ఞాన సముపార్జనకి సంబంధించిన బంధం. అంటే జ్ఞానంతో పాటు ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేది గురువు. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నాం. తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి, ఆ తర్వాతే దైవం అని చెప్తారు. అంత సముచిత స్థానం, ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే, మనం చదువుకుంటాం, గురువుల ద్వారా నేర్చుకుంటాం. మన భూమి 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఆవిర్భవించింది. ఆ భూమి పైన 2 బిలియన్ ఇయర్స్ ఎగో లైఫ్ అన్నది వచ్చింది. ప్రోటోబయాంట్స్ నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు, రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచరాలిస్ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది. అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, తద్వారా వాళ్ళు అక్కడనే ఎవరైతే టీచర్లు సెలెక్ట్ అయినారో అక్కడే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి ఉద్యోగ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఎక్కడ ఉద్యోగం ఇస్తారు, ఏ ప్రాంతంలో ఇస్తారు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో అంతమంది శాసనసభ్యులు కూర్చోబెట్టి ఈ ఈవెంట్ అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఏదైనా చేస్తేనే కదా మార్పు. ఈరోజు దాదాపుగా 2018లో జరిగిన డిఎస్సి మళ్ళా మొన్న జరిగినాయి, ఇంతవరకు జరగలేదు. డిఎస్సి జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా మంది రిక్రూట్మెంట్లో సచివాలయంలో చదువుకునే వారితో డిఎస్సి వెళ్ళిపోయినారు. సచివాలయం జీతా తక్కువనే, వాళ్ళ జీతం సరిపోదు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి డిఎస్సీలో పోయినా టీచర్ అయినారు. గతంలో టీచర్లకు ఎంత జీతాలు ఉండేవి, ఇప్పుడు బతకలేని వాడు టీచర్ అనేవారు, ఇప్పుడు బడి బంతులు అనేవారు. ఇప్పుడు కాబట్టి మీ ద్వారా ప్రపంచానికి మెసేజ్ పోతుంది. ఈ కంప్యూటరైజేషన్ మీ దగ్గర ఉంది. ఇందాక ఆయన సార్ చెప్పారు, రామచంద్రరావు గారు కృష్ణ టీచర్ అని చెప్పి, ఆయన ఒక 40 ఇది రాస్తే ఒక సెకండ్ కంప్యూటర్ లెక్క చెప్పేవాడు. ఆయన అంత ఫాస్ట్గా ఉన్నాడు కృష్ణ టీచర్ గారు. అది చెప్పారు, అటువంటి వారు లేరు. ఇప్పుడంతా కేవలం మేధాస్తోనే లేదు. ఇప్పుడు టెక్నికల్గా వచ్చేసాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ప్రపంచమంతా ఎంతో ఉంది, వేరే ఏం అవసరం లేదు, ఏం అవసరమే లేదు మనకు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజానికి మార్గదర్శి, అంతిమ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500వ జయంతి సందర్భంగా నంద్యాల ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మిలాదు నబీ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి నంద్యాల ముస్లిం యువత ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఎండి ఫిరోజ్ తన చేతుల మీదుగా ప్రారంభించి నంద్యాల యువకులతో కలిసి స్వయంగా తానే బైక్ నడిపారు. అనంతరం ఆయన నంద్యాల ముస్లిం సోదరులందరికీ మిలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విశిష్టతను గుర్తు చేసుకుని వారు చూపిన సన్మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్భంగా పేద ప్రజల సహాయార్థం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నంద్యాల ముస్లిం యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం యూత్ సభ్యులు, నంద్యాల ముస్లిం యువత వసీం జుహారుద్దీన్, షేక్ సమీర్, ఫజీల్ అహ్మద్ మరియు వేలాది సంఖ్యలో ముస్లిం యువత పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం ఘటనపై తప్పుడు ప్రచారం ఆపాలని, నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని
కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి మండిపడ్డారు. బాధితుడి పాత గాయాలు చూపించి కొత్తగా తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తితో దాడి చేసినాక కారం పొడి చల్లినట్టుగా అపోహలు సృష్టించి గ్రామాలలో గొడవలు సృష్టించడం మంచి పని కాదని హితవు పలికారు. 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన అరాచకాలు అనేకమున్నాయని, గ్రామాల్లో కక్షలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిసారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం అలవాటుగా మార్చుకున్నాడని ఎద్దేవా చేశారు. మా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే సహించడు, ఎవరిని కూడా ఒప్పుకోడు. నీకేదైనా కావాలంటే నేను సాయం చేస్తాను కానీ తప్పుడు పనులు చేయకని చెప్తాను. అది మా లీడర్ తత్వం. నువ్వు కూడా అట్నే నేర్చుకో. ఈ కాలం కాకుండా ఇంకో కాలం బుద్ధి జరుగుతుంది కానీ చెడ్డ జరుగుతుంది కానీ మళ్ళా కాలేవు ఎప్పుడు కాలేదు. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి, పార్టీ కార్యకర్తల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రపాణి రెడ్డి గారు తప్పుడు ఆరోపణలు మాట్లాడుతూ, తప్పుడు నిర్ణయాలు అపవాదిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నిందాపనిందలు వేస్తున్నాడు. అది అతని సంస్కారానికి మంచిది కాదు. గ్రామంలో ఏం జరిగింది, ఏ గ్రామంలోనైనా కానీ ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది విచారించాలా. ఏ దానికి చూసినా వాళ్ళు పెళ్ళామూడు కొట్లాడుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు దాంట్లో అందాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రోద్బలం ఉంది, తెలుగుదేశం నాయకులు ప్రోద్బలం ఉంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగము. అయ్యా, మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినందుకే 174 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినారు. ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా బుద్ధి తెచ్చుకుందామనే జ్ఞానం కూడా రావడం లేక ఏం చేసినాడయ్యా అంటే 5 మర్డర్లు జరిగిన కాన్స్టిట్యున్సీలు ఉంటావు. ఏం సంబంధం మా ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగిన ఏంటో? ఏం సంబంధం మా ఎమ్మెల్యేకు? ఎవరు వ్యక్తిగతాలు వాళ్ళు. మళ్ళా కొంచెంసేపు బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రోద్బలం అంటావు, కొంచెంసేపు వ్యక్తిగతాలు అంటావు, కొంచెంసేపు వాళ్ళ ఆ గ్రామ సిచ్యువేషన్లు అంటావు, అన్ని నువ్వే మాట్లాడతావు. ఇది ఒక ఫ్యాషన్ అయింది నీకు. 5 మర్డర్లు జరిగినాయి కాన్స్టిట్యున్సీలో, 5 మర్డర్లు జరిగినాయి. నువ్వు ఉన్నప్పుడు మేమేం గ్రామాల్లో యాడ్ జరిగింది లెక్క పెట్టలే. నువ్వు కేవలం నువ్వు పెట్టించిన ఎస్టీ కేసులు మాత్రం లెక్క పెట్టుకున్నావు. గ్రామాలలో దగ్గర 200 ఎస్సీల కేసులు పెట్టించినావు కాన్స్టిట్యున్సీ మీద, కిందికి మీదికి లెక్కేచ్చే. ప్రతి ఊరికి ఒకటి ఎన్న తయారు చేసినావు. లాస్ట్కు నీ పార్టీ నాయకుల మీద కూడా ఎస్సీ కేసులు పెట్టించుకునేవు నువ్వు. యాడికి పోతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు వెనకమ్మడి పెట్టుకుని నేను ఎవరిని ప్రెస్ మీట్లో బరగొడ్ల తోకలు కోసుతోంది, దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టినోంది, భూములు ఆక్రమించుకునేతోని, నువ్వు హైదరాబాదు, కర్నూలు, నంద్యాల, ఆర్లగడ్డ ఇట్లా పైన టౌన్లలో నువ్వు ఆక్రమించుకుంటే మీ వాళ్ళు గ్రామాలలో ఆక్రమించుకున్నారు. మమ్మల్ని భూదందా అంటావు, మట్టి దొంగలు ఉంటావు. అయ్యా, ఒక్క ట్రిప్పు ఏ చెరువులో నుంచైనా కానీ మేము కానీ మా లీడర్లు కానీ మా ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ పలానా రోజు పలానా ట్రిప్పు తోలినారని నిరూపించు. ఇట్టే నీ కాలకుందే దూరిపోతాం. మేము ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా ఇంట్లో మేము కూర్చుంటాం. నువ్వు తోలేవన్నీ మేము నిరూపిస్తాం. నువ్వు రాజకీయాలు మానుకుంటావా? ఒక అంగన్వాడీ పోస్టుకు 7 లక్షల రూపాయలు వసూలు చేసినావు ఇదే గోపవరం గ్రామంలో. ఎస్సీలకు ఉండేదాన్ని బీసీలకు మార్చి, బీసీలు అయితే డబ్బులు ఇచ్చారని చెప్పి పోటీ పెట్టి, 4 పోటీ పెట్టి
పాట పెట్టి 7 లక్షల రూపాయల ఖాయం చేసి డబ్బులు తీసుకుంటావు. మానంది దేవస్థానంలో, శ్రీశైలం దేవస్థానంలో ఎవడు డబ్బులు ఇచ్చావు అని చేరుతావు ఉద్యోగంలో. మా ఎమ్మెల్యే ఆ పని చేస్తున్నాడా? ఇంటికాడ గో పెట్టి కాపిచ్చి మంచోడైతే సిఫారసు చేసి పంపిస్తున్నాడు. మా ఎమ్మెల్యే తప్పుడు పనులు చేయడం లేదే. ఏ దందా చేసినాడు మా ఎమ్మెల్యే? విచ్చలవిడిగా అవినీతి అంత ఏందో. అయ్యా ఇసుక వచ్చేసి 850 రూపాయలకు ఈరోజు ఇంటికాడ ఇస్తున్నాడు తీసుకుపోయి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ రేట్లు, డీజిల్ రేట్లు తీసుకొని 850 రూపాయలకు ముక్తుంది. మీ ఆయనలో ఒక టన్ను 2500 అమ్మినారు. 5 ఏళ్ళు అమ్మినారు మీరు. ఎవరు ఇసుక దొంగలు? మీరా మేమా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఓన్లీ ఒక మంచి నిర్ణయంతో ఉచిత ఇసుక పాలసీ పెట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ తాడిపత్రి నుంచి, జమ్మలమడుగు నుంచి, కర్నూలు నుంచి ఎంత ట్రాన్స్పోర్ట్ పడితే అంత ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఎవరి కొద్ది వాళ్ళు, ఎవరైనా రిస్ట్రిక్షన్ లేదు దీంట్లో. నీ శాతం అయితే నువ్వు 500 తోలు, నీ కాడ ఓపుకుంటే చెయ్యి. ప్రజలు కోట్లు డబ్బులు ఉండే కదా నీ కాడ 100 చిప్పర్లు పెట్టి ఊకే తోలు. ఎవడన్నా వద్దన్నాడా? మండలాన్ని 4 చిప్పర్లు పెట్టి ఊకే తోలు. రాష్ట్రంలో ఎరువుల కొరత, సాగునీరు అందక రైతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, వెంటనే రైతన్నల కష్టాలను గట్టెక్కించాలని, ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని, తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇజాక్ బాషా, వైసీపీ నేతలు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై, ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులోడు స్టాక్ పెట్టుకున్నాడు. అందరు రైతులు చాలా మంది 70% అందలేదు. 30% రైతులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకే వాళ్ళే ముందుండి వాళ్ళ మంచి కార్యక్రమాలు జరిగి అక్కడ 500 కంటే అక్కడ జేసీ గారి సందర్భం నేను అక్కడ ఉన్నాను. అదే మరి వాస్తవం అక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి చూడండి తప్పే ఉంది. మనం ప్రతిరోజు ఇప్పుడు పోతున్నాయి. దాని కెపాసిటీ 16 టీఎంసీలు, అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి దాంట్లో పోయి ఏం చేయగలరు? ఏం చేస్తున్నారంటే దానికి వాస్తవంగా దాని నుంచి 5000 క్యూసెక్లు మద్రాస్ కాలంలో పోవాలి, అంతే వాళ్ళు తీసుకోవాల్సింది. ఇంకా ఇరిగేషన్కి 1-2 క్యూసెక్లు మిగతా దానికి తీసుకోవాలి. వాళ్ళకి తెలిసి 12,000 క్యూసెక్లు ఎందుకు తీసుకుపోతున్నారు? అక్కడ కేవలము వెలుగోడు రిజర్వాయర్ వచ్చి నిండిన తర్వాత బయటికి పోయి ఎస్కేప్ ఛానల్ అంటారు. ఎస్కేప్ ఛానల్ దాని పేరు ఏదో సరే, ఆ బయటకు పోయి వెంట ద్వారా నీళ్ళు తీసుకుపోతున్నారు. నిండిన తర్వాత వాళ్ళకి తెలిసి ఇక్కడ అవసరం లేదు, నిండింది పోయింది, దానికి ఎందుకు తీసుకుపోవాలా? తీసుకుపోయి ఎక్కడ నెల్లూరు తీసుకుపోతున్నారు. అనఫీషియల్ ఆథరైజేషన్ లేకుండా, అధికారమైన ఎలాంటి వాళ్ళకు హక్కు లేని కాడికి తీసుకుపోతున్నారు. ఈరోజు క్వశ్చన్ చేశాను అక్కడ పోతిరెడ్డి పాట దగ్గర నిన్న వచ్చినారు. కృష్ణా రిజర్వాయర్ సంబంధించి కేఆర్ఎంపీ రివర్ బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న అక్కడికి వచ్చి క్వశ్చన్ చేసినారు. ఏం క్వశ్చన్ చేసినారంటే ఇప్పటికీ 130 టీఎంసీలు పోతిరెడ్డి ద్వారా బయటికి పోయినాయని. తెలంగాణ వాళ్ళు కానీ మిగతా వాళ్ళని ఏమనుకుంటారు? ఈ మొత్తం రాయలసీమ దొంగేటి చేసుకున్నారని వాళ్ళు అనుకుంటారు. ఈడ మనకైతే మాత్రం మీకు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో కొంచెమే ఉండకపోతుంది, నిండింది. మిగతా అంతా శ్రీశైలం కుందు ద్వారా నేను కూడా ఇంకెక్కడికడో పోతున్నాయి. ఈయన భద్రం మనం రాయలసీమ వాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళకి అమ్మాయి చెప్పినారు. సమస్యలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ తరపున మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది? రైతు అగమ్య గోచరం ఉన్నాడు. సబ్జెక్టు పరంగా వాళ్ళ గ్రామంలో ఎంత నష్టం వచ్చినా కానీ వాళ్ళు కానీ పనిచేస్తాడు, నష్టపోతాడు. మార్కెట్లో 12,000 రూపాయలు వడ్లు బస్తా అమ్ముతుంటాడు, మళ్ళీ తిరిగి 4 వస్తుంటాడు. ఇది నష్టం వచ్చింది, నేను ఎందుకు పోయానని ఆలోచన లేదు. ఇది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అని చెప్పి నేను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు.
ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాం మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాలను పెట్టినారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి, మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతులతోనే, రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ ఎంపీ అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం అని చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నిటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జమాన్ ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. నంద్యాల నేషనల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అతిథిగా హాజరై జపాన్ ఫౌండేషన్ సిరత్ క్విజ్ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కన్వీనర్ ఎండి హుస్సేన్, ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ఎంవి జమాన్, నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ కాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో మహాప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్రపై ఉర్దూ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో సిరత్ క్విజ్ టెస్ట్ నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000 రూపాయలు, 15 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఆయన ఉన్నంగా ఎవరిని తీయలేదు, ఆయన కాదు సీరియస్ నిజంగా. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సంబంధమైనటువంటి మిలాదున్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సంవత్సరానికి ఈ నెలలో వారు వచ్చేసి 12వ తేదీన జన్మించ జరిగింది. 1500 సంవత్సరం ఆయన బర్త్డే ఈరోజు. మరి వారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని మనము జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం 10వ సంవత్సరం వచ్చేసి ఈ యొక్క సీరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ వచ్చేసి నంద్యాల పట్టణ స్థాయిలో వచ్చేసి మనం జరుపుతున్నాం. మరి ఈ సందర్భంగా మేము ఈ యొక్క నంద్యాల పట్టణంలో 6 సెంటర్లను వచ్చేసి పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికంటే ముందుగా మనకు వచ్చేసి ఈ ఎంట్రన్స్ అనేది ఎందుకు మేము ఆ విధంగా పెడుతున్నాం ఏం కదా అంటే, ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర వారు వచ్చేసి ప్రచురించి అంటే వారు తెలియపరిచినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా మానవాళి జీవితంలో మరి ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారి యొక్క జీవితం వచ్చేసి సక్రమంగా ఉంటుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం చేత, ప్రతి విద్యార్థికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత మరి దాదాపు 25 సంవత్సరంల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు అతీతంగా మరి వారి జీవిత చరిత్రను తెలుసుకొని ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి రాయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఇది వచ్చేసి ఈ సంవత్సరము ఈ నెల 10వ తేదీ వరకు వచ్చేసి ఎంట్రీస్ తీసుకుంటాము. అలాగే మరి ఈ యొక్క 21వ తేదీన వచ్చేసి ఆదివారం ఆ రోజు మరి నంద్యాల స్థాయిలో ఇక్కడ నేషనల్ స్కూల్ నడిగడ్డ, అదేవిధంగా రాయల్ స్కూల్ నడిగడ్డ, అలాగే భారత్ స్కూల్ చాంద్బాడ, నవబార్ స్కూల్ నూనెపల్లె, రోటరీ హనీఫ్ నగర్, అదేవిధంగా ఐలూరు వచ్చేసి సి సాయివాణి స్కూల్, ఈ 6 పాఠశాలలు వచ్చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి జరపడం జరుగుతుంది. కాబట్టి మరి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు మరి ఈ సెంటర్స్లలో వచ్చేసి ఆధార్ కార్డు చూపించి వారు వచ్చేసి ఎంట్రీ చేసుకోవచ్చు. మరి ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇసాక్ సార్ గారి సౌజన్యంతో మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండో బహుమతిగా 5,000 రూపాయలు, అదేవిధంగా మూడో బహుమతిగా 3,000 రూపాయలు,
అలాగే 15 మంది విద్యార్థులకు వచ్చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ఇక్కడ బహుమతులు కాదు ఇంపార్టెంట్, వారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే ముఖ్య ఉద్దేశం చేత కులాలకు మతాలకు అతీతంగా వచ్చేసి ఇది ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది 10వ సంవత్సరం. సో 9 సంవత్సరాలు దిగ్విజయంగా జరిపినాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతామని చెప్పి, అందుకు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మీడియా వారైతేమి, అలాగే మా మిత్రులైతేమి అందరూ కూడా సహకరించి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మైనారిటీ సోదరులకు అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సియత్ కిస్ విజయవంతంగా 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి క్విజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏమంటే, బాల్యంలోనే ప్రతి విద్యార్థికి మహానేతలు వాళ్ళ జీవన విధానం గురించి, వాళ్ళు ఏ రకంగా చేశారు, నీతి కోసం ఏ రకంగా నిలబడ్డారు, కష్టాలను ఏ రకంగా ఊర్చుకున్నారు, అబద్ధం చెప్పకుండా జీవితాన్ని ఏ రకంగా వాళ్ళు చేశారు, ఏ రకమైన త్యాగాలు చేశారు అనే దాని గురించి చిన్న వయసులోనే వాళ్ళకందరికీ ఈ క్విజ్ పోటీలో పాల్గొనడం కోసమనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మహానేతల చరిత్రలు తెలుసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగకరం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 10,000, 5,000, 3,000 ఉంది. అది ఇంపార్టెంట్ కాదు. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తను పాల్గొనాలి. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త యొక్క క్లియర్గా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల అతను ఖచ్చితంగా అతని మార్గంలో తన జీవితాన్ని మెరుగుపరచుకోవడం అయితే ఉంటుంది. నేను విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, దీంట్లో అందరూ పాల్గొనండి. ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. స్టూడెంట్స్కు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేసినట్టే చేయండి. ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే, నాకు తెలిసి 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి ఫస్ట్, సెకండ్ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ అయితే డెఫినెట్గా మా హిందూ సోదరులకు, హిందూ సోదరీమణులకు వస్తూ ఉంది. అది కూడా హ్యాపీయెస్ట్ థింగ్. ఈసారి కూడా అలాగే వాళ్ళకు ఒక ప్రైజు, మాకు ఒక 2 ప్రైజులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు 6 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంటే, విపరీతంగా దీంట్లో పాల్గొని ఈ జీవిత చరిత్రను తెలుసుకోండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జమా ఫౌండేషన్ కు మీ ద్వారా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల 11వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ కట్టెల అఫ్జల్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నంద్యాల పట్టణం 11వ వార్డు చాంద్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వాటి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వార్డు ఇన్ఛార్జ్ షేక్ కట్ల అఫ్జల్ బాషా వార్డులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని, అందుబాటులో ఉండాలని సంకల్పంతో టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభానికి ఎన్ఎండి ఫిరోజ్ రావడంతో పాటు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ షేక్ కట్టెల అఫ్జల్ బాషా మాట్లాడుతూ, ఎన్ఎండి ఫిరోజ్ నాపై నమ్మకం ఉంచి 11వ వార్డు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగిందని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమంలో చేస్తున్నారని, 50 రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యాలయానికి వచ్చి తెలిపితే ఆ సమస్యను ఎన్ఎండి ఫిరోజ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల దగ్గర పడుతున్నాయి, వార్డు ఇన్ఛార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వచ్చే మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని తెలిపారు. ఈ రోజు 11వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారు వచ్చినారు. అందుకు ధన్యవాదములు. వార్డులో ఎటువంటి సమస్యలున్నా అందుబాటులో 24 గంటలు ఉంటామని మీకు అందరికీ వార్డు ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఉన్నా కానీ, కరెంటు సమస్య కానీ, వార్డులో ఏమైనా డ్రైనేజ్ సమస్య కానీ, దానికి రోడ్డు సమస్య కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. మేము మా ద్వారా ప్రయోజనాలకి వివరించి దాని ద్వారా పరిష్కరించుతామని ఇది తెలియజేస్తున్నాం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న నాకు బర్త్డే విషెస్ చెప్పిన
నంద్యాల ప్రజల అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మనం 11th వార్డులో మన అఫ్జల్ ఇన్ఛార్జ్ ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాము. నేను ఏమంటానంటే ఇంకా మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. మనం అంతా ఇంకా 24 hours అవైలబుల్ ఉండాలి ప్రజలకి. దానికోసం మనం ఈ వార్డనే కాదు ప్రతి వార్డులో మనం ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని కంపల్సరీ ప్రజలకి మనం అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఏ వర్క్ వచ్చినా ప్రజలకి వాళ్ళు పోయి వాలంటీర్స్ని అడిగేవాళ్ళు. ఇంకా వాలంటీర్స్కి ఇంకా మన వార్డ్ ఇన్ఛార్జ్ కానీ కౌన్సిలర్స్కి కానీ ప్రజలతో ఏం సంబంధం ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వంలో అట్లా కాదు. మనం ఏం చిన్న సమస్య వచ్చేది కానీ మన కౌన్సిలర్ కానీ లేకపోతే వార్డ్ ఇన్ఛార్జ్కి చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలుస్తుంది మనం ఎవరు పని చేస్తున్నామో ఎవరికి చేస్తున్నామో. దానికోసం మనకు ప్రజలకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. దానికోసం మేమైతే కంపల్సరీ మన వార్డ్ కౌన్సిలర్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. మనకి ఏమన్నా మీకు ఇంకా ఇబ్బంది ఉంటే మా దగ్గర రావచ్చు. మీరు కంపల్సరీ వార్డులో ఏదన్నా సమస్య ఉన్నా కానీ వాటర్ కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ లేకపోతే లైట్ సమస్య కానీ లేకపోతే రోడ్డు సమస్య కానీ లేకపోతే పెన్షన్ సమస్య కానీ ఇంకా ఏమన్నా సమస్య వస్తే కూడా మీరు ఖచ్చితంగా మీరు చెప్పుకోవచ్చు, మీరు ముందుకు రావచ్చు. ఒకవేళ సచివాలయం వల్ల కూడా వినకపోతే మీరు వార్డు ఇన్ఛార్జ్కి చెప్పుకోవచ్చు, లేకపోతే వార్డు ఇన్ఛార్జ్ మా దృష్టికి తీసుకొస్తారు. మేము కంపల్సరీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కంపల్సరీ ఎంత వీలైతే అంత తొందరగా ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని కోరుకుంటూ, అట్లానే నేను ఒకటే అంటాను, మన 42 వార్డు ఇన్ఛార్జెస్కి కౌన్సిలర్స్కి మీరందరూ యాక్టివ్ అయిపోవాలి. ఇంకా ఇంకా నిద్రపోకూడదు మీరంతా. ఎందుకంటే చాలా యాక్టివ్ కావాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 13 months క్రాస్ అయిపోయినాయి మనకు ప్రభుత్వం వచ్చి. ఇంకా మన వర్క్ చాలా ఉంది. ఇంకా మనం ఎవ్రీడే ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను కానీ అందరిలాగా మీతో పాటే మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని వర్క్ చేస్తాము. కంపల్సరీ నంద్యాల అభివృద్ధి మా లక్ష్యం. మనం కంపల్సరీ నంద్యాలలో అంటే ఏ సమస్య రాకుండా మనం 100% చెప్పలేము, కానీ మనం ఎంత వీలైతే అంత ఏ సమస్య రాకుండా ప్రజల కోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందుబాటులో ఉండాలి. అదే ఇంపార్టెంట్. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేకపోతే నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెప్పుకోకుండా ఏదన్నా కానీ మీరందరూ అవైలబుల్ ఉండాలా. మనం ఎవరు పని చేస్తేనే వాళ్ళకే మనం టికెట్ ఇస్తున్నామని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే మనకు వర్క్ చేసే వాళ్ళే చాలా ఇంపార్టెంట్. దానికోసం మళ్ళీ ఒక్కసారి ఈ వార్డు ఇన్ఛార్జ్ అఫ్జల్ కానీ మన హనీఫ్ అన్న కానీ అట్లానే మన క్లస్టర్స్ మన సురేష్ అన్న కానీ కో క్లస్టర్ మన శ్యామ్ అన్న కానీ మనకు సర్దార్ మీరు కూడా వార్డులో ఉండాలి. అన్ని వార్డులో తిరిగే అవసరం లేదు, ఒక్క వార్డులో ఉండి పని చేయాలి. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి. మిలాదునబీ వేడుకల్లో భాగంగా నంద్యాల భారీ సద్భావన బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. గోపవరం ఘటనపై తప్పుడు ప్రచారం ఆపాలన్న కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. ఎరువుల కొరత, సాగునీరు అందక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరాత్ క్విజ్ వివరాలు వెల్లడించిన టాలెంట్ టెస్ట్ జమాన్ ఫౌండేషన్ సభ్యులు. నంద్యాలలోని 11వ వార్డులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఫిరోజ్. ప్రజలకు అందుబాటులో ఉండాలని వార్డు ఇన్ఛార్జ్ షేక్ కటల అఫ్జాల్ బాషా సూచన.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.